గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు 100 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా డే 3 నౌన్ గురించి తెలుసుకుందాం. డే డే 2లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నౌన్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఇక్కడ నౌన్ గురించి మనకు స్పోకెన్ ఇంగ్లీష్‌కి ఏమేం కావాలో అవి ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్‌లో ఏమేమి ఉంటాయి అనుకున్నాం? సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ ఈ సెంటెన్స్ చూద్దాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ సన్ అనేది సబ్జెక్టు, రైజెస్ అనేది వెర్బ్, ఇన్ ద ఈస్ట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనం నౌన్ను ఎలా ఈ సెంటెన్స్లో ఉపయోగిస్తాం అనేది తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్లో ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఆర్ ప్రొనౌన్ని ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ ప్లేస్లో మరియు ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉపయోగిస్తాం. ఇది తెలుసుకుంటే మనకి మాట్లాడడం ఈజీ అవుతుందన్నమాట. సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుందో మనకి ప్రతిసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది. వెర్బ్ అనేది మనం తర్వాత చూద్దాం. దాని గురించి తర్వాత ఇంకో క్లాస్లో వెర్బ్ గురించి పూర్తిగా మనం స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమేం కావాలో తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సెంటెన్స్లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ సన్ను, వెర్బ్ రైజెస్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ సబ్జెక్ట్గా మనం నౌన్ కానీ ప్రతి సబ్జెక్ట్లో మనం సబ్జెక్ట్గా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉపయోగిస్తాము. ఆబ్జెక్ట్గా కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉపయోగిస్తాం. ఇక్కడ సన్ అనేది నౌన్, ఇక్కడ ద ఈస్ట్ అనేది కూడా నౌన్, ఈస్ట్. ఓకే, వాట్ ఈజ్ నౌన్? మళ్ళీ మనం ఒకసారి నౌన్ అంటే ఏంది అని తెలుసుకొని అది స్పోకెన్ ఇంగ్లీష్కి ఎలా మనం స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమేమి ఉపయోగపడతాయో, నౌన్లో ఏమేమి ఇంపార్టెంటో అవి నేర్చుకుందాం. ఓకే, నౌన్ అంటే ఏంది? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. It indicates the name of a person, place, thing, animal or idea. ఏదైనా పేరైతే అది నౌన్. వ్యక్తి పేరైనా, స్థలం పేరైనా, జంతువు పేరైనా, వస్తువు పేరైనా అటు పేరు నౌన్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం. పర్సన్స్, టీచరు, రాము, డాక్టర్. ప్లేసెస్, హైదరాబాద్ అయినా, స్కూల్ అయినా, మార్కెట్ అయినా. ఓకే, థింగ్స్, బుక్, పెన్ను, చైరు, టేబుల్ అట్లాంటివి. యానిమల్స్, డాగు, కవ్వు, టైగర్ అట్లాంటివి. ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్, లవ్, హానెస్టీ, హ్యాపీనెస్. ఇక్కడ డయాగ్రామ్ రూపంలో కూడా నౌన్ అంటే పర్సన్స్, ప్లేసెస్, ఐడియాస్, థింగ్స్ అండ్ యానిమల్స్. మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఫ్యామిలీ చూసుకుందాం. ఇక్కడ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? మదర్ ఉంటారు. మదర్ ఒక నౌను, గ్రాండ్ మదర్ నౌను, డాటర్ నౌను, ఓకే, సన్ను నౌను, ఫాదర్ నౌను, గ్రాండ్ ఫాదర్ నౌను. ఇట్లా మనం అన్ని నౌన్సే వస్తాయి. ఓకే, పర్సన్, ఏ పర్సన్ అయినా ఇక్కడ ఫాదర్ అయినా నౌను, ఫాదర్ నౌన్ తీసుకోవచ్చు, గ్రాండ్ ఫాదర్ నౌను, సన్ను నౌను, డాటర్ నౌను, ఏ పేరైనా, పేరు ఏదైనా నౌన్గా తీసుకుంటాం. ఇక నౌన్ ప్లేస్కి ఎలా చెప్పుకోవాలి చూద్దాం. హోమ్ ఉంది, హోము, స్కూలు, హాస్పిటలు, ఆఫీసు. ఇంకా ఇక్కడ ప్లేస్ని మనం హైదరాబాద్ నౌన్గా చెప్పుకోవచ్చు, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, అలా ఢిల్లీ, ఏ ప్లేస్ అయినా మనం నౌన్గా చెప్పుకోవచ్చు. థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్కు, మొబైలు, పెన్ను, బాటిలు. ఇంకా మనం చెప్పుకోవచ్చు ల్యాప్టాపు, ఇంకా ఛార్జరు. అలా ఏదైనా మనం థింగ్స్ అయినా మనం టేబుల్, చైరు అలాంటివి ఏ థింగ్స్ అయినా మనం నౌన్గా చెప్పుకోవచ్చు. యానిమల్స్, డాగు, క్యాటు, ఎలిఫెంటు, లయను, ఇంకా టైగరు, ర్యాబిట్టు. ఇలా ఏదైనా, ఇంకా మనం జిరాఫీ, జీబ్రా, ఏదైనా ఏ యానిమల్ అయినా మనం నౌన్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఏదైనా నేమ్. ఓకే, ఐడియా, లవ్వు, ఫియరు, హ్యాపీనెస్, హానెస్టీ, ఇంకా ఇలా ఏదైనా మనం నౌన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. నౌన్లో సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి మనం
మాట్లాడేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఏవి సెంటెన్స్‌లలో ఎలా ఉపయోగించాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సింగులర్ నౌన్ ఎలా ఉపయోగించాలి, ప్లూరల్ నౌన్ ఎలా ఉపయోగించాలి, మనం అవి తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందువల్ల సింగులర్ నౌన్స్ ఏమేంటి? బుక్స్ ప్లూరల్. సింగులర్ నౌన్ అంటే ఒకటే ఉంటే అది సింగులర్ నౌను. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి ప్లూరల్ నౌన్స్. ఓకే. ఇక్కడ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ నౌన్స్‌కి ఎగ్జాంపుల్స్ బుక్, బాయ్, కారు, చైల్డ్, మ్యాన్, వుమెన్, ఫాదర్, మదర్. ప్లూరల్ నౌన్స్‌కి ఎగ్జాంపుల్స్ బుక్స్, బాయ్స్, కార్స్, చిల్డ్రన్, మెన్, వుమెన్, పేరెంట్స్. సింగులర్ నౌన్ అంటే ఒకటే ఉంటది. ప్లూరల్ నౌన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అంటే ఒకటి. బుక్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ. అలాగే చైల్డ్ అంటే ఒక పిల్లాడు. చిల్డ్రన్ అంటే కొంతమంది పిల్లలు. ఓకే. ఒకటి కంటే ఒక పిల్లల కంటే ఎక్కువ. మ్యాను అంటే ఒక మనిషి, ఒకతను. మెన్ అంటే ఒకరి కంటే ఎక్కువ. మ్యాన్ మనం జనరల్‌గా ఎవరికి వస్తాం? జెంట్స్‌కి ఉపయోగిస్తాం. ఓకే. ఉమెన్ అంటే ఒక ఆడామె. వుమెన్ అంటే కొంతమంది స్త్రీలు. ఇక్కడేమో ఒక స్త్రీ. వుమెన్ అంటే ఒక స్త్రీ. మెన్ అంటే ఒక స్త్రీ కంటే ఎక్కువ మంది. మోర్ దాన్ వన్ స్త్రీ. ఫాదర్ అంటే ఒకరు. మదర్ అయినా ఒకరు. పేరెంట్స్ అంటే ఫాదర్, మదర్ ఇద్దరు కలిపి. ఓకే. అలా. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చైల్డ్ ఈజ్ ప్లేయింగ్. పిల్లాడు ఆడుతున్నాడు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. పిల్లలు ఆడుతున్నారు. ఇక్కడ ఎందుకంటే ఈ నౌన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ సింగులర్ నౌన్ వస్తే దాని పక్కన మనం ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అనేది అది వాడాలి. దానికోసం ఇక్కడ సింగులర్ వస్తే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఇక్కడ ప్లూరల్ వస్తే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఈ ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ మనం నౌన్‌ను బేస్ చేసుకొని ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలో ఆ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. అందుకోసం మనం నౌన్ గురించి సింగులర్ నౌన్‌ను, ప్లూరల్ నౌన్ గురించి తెలుసుకోవాలన్నమాట. దానికి నౌన్‌కి తగ్గ హెల్పింగ్ వర్బ్ వాడకపోతే ఆ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. అందుకోసం. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫాదర్ ఈజ్ ఏ డ్రైవర్. మై పేరెంట్స్ ఆర్ టీచర్స్. ఇక్కడ మై ఫాదర్ ఈజ్ ఇక్కడ సింగులర్ మై ఫాదర్ అనేది సింగులర్‌గా నౌన్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఇక్కడ మై పేరెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. అలా ఒక సెంటెన్స్‌లో సింగులర్ నౌన్ అయితే హెల్పింగ్ వర్బ్ ఏది వాడాలి. ప్లూరల్ అయితే ఒక నౌన్ ప్లూరల్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అనేది తెలుసుకోవడం కోసం మనం సింగులర్ నౌన్ అనేది ప్లూరల్ నౌన్ గురించి తెలుసుకోవాలి. ఇవి మనకు స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఉపయోగపడతాయి అన్నమాట. దానికోసం సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్‌గా ఇంతకుముందేమో మనం సబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చే నౌన్, ప్రొనౌన్ గురించి తీసుకున్నాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్‌లో నౌన్ ఎలా వస్తుంది? ఓకే. హీ బాట్ అన్ యాపిల్. యాపిల్ అనేది ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ నౌన్. ఇక్కడ 3 యాపిల్స్ అనేది ప్లూరల్ నౌన్. ఓకే. దానికోసం ఇవి మనం యాపిల్ అంటే ఒకటి, 3 యాపిల్స్ అంటే కొన్ని, 3. ఓకే. అలా దానికోసం. షీ హాజ్ ఎ పెన్. ఆమె దగ్గర ఒక పెన్ ఉంది. షీ హాజ్ మెనీ పెన్స్. ఆమె దగ్గర చాలా పెన్నులు ఉన్నాయి. మనం సింగులర్ నౌన్ ఎలా యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలి, ప్లూరల్ నౌన్ ఆబ్జెక్ట్‌గా ఎలా ఉపయోగించాలి తెలుసుకోండి. సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ తెలుసుకుంటే ఇక్కడ ఎలా యూజ్ చేయాలో మనం తెలుస్తుందన్నమాట. అందుకని మనం సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ గురించి ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్‌కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేయగలిగేవి. అన్‌కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేయలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటబుల్ నౌన్ యాపిల్స్ మనం కౌంట్ చేయగలుగుతాం. 1, 2, 3, 4 అట్లా. బాటిల్స్ కూడా మనం కౌంట్ చేయగలుగుతాం. 1, 2, 3, 4. పెన్స్ కౌంట్ చేయగలుగుతాం. చైర్స్ కౌంట్ చేయగలుగుతాం. పర్సన్స్ మనం కౌంట్ చేయగలుగుతాం. అలాగా. అన్‌కౌంటబుల్ నౌన్స్ మనం కౌంట్ చేయలేనివి. వాటర్ మనం కౌంట్ చేయలేం. మిల్క్ మనం కౌంట్ చేయలేం. ఓకే. రైస్ అనేది మనం కౌంట్ చేయలేం. ఇన్ఫర్మేషన్ అనేది మనం కౌంట్ చేయలేం. హెయిర్ అనేది మనం కౌంట్ చేయలేం. అలా
ఇవి కూడా కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ మనం సెంటెన్స్లో ఇవి నేర్చుకుంటే మనం సెంటెన్స్ ఫార్మేషన్ మనకి ఈజీగా అవుతుంది. ఏది ఎక్కడ ఉపయోగించాలో మనకు తెలుస్తుందనమాట. ఇవి నేర్చుకుంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎక్కడ డౌట్ లేకుండా ఉంటుంది. అందుకోసం మనం ఇవి నేర్చుకోవాలి కూడా. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్స్‌లో చూద్దాం. కౌంటబుల్ నౌన్స్‌ని, అన్కౌంటబుల్ నౌన్స్‌ని మనం ఎలా ఉపయోగిస్తాం. ఇక్కడ ఐ నీడ్ 4 చైర్ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్‌ని ఎలా యూజ్ చేయాలి. ఐ నీడ్ 4 చైర్ 4 కుర్చీలు కావాలి. ఇక్కడ అన్కౌంటబుల్ ఐ నీడ్ సమ్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే అన్నీ. ఒక చైరే కాదు, అన్నీ ఉంటాయి. చైరు, సోఫా, బెడ్ మొత్తం కలిపి మనకు ఫర్నిచర్. అది కౌంటబుల్ కాదు, చాలా ఉంటాయి కాబట్టి. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డ్రాంక్ 2 బాటిల్ ఆఫ్ వాటర్. అతను 2 సీసాలు వాటర్ తాగాడు. హీ డ్రాంక్ సమ్ వాటర్. ఇక్కడ మెన్షన్ చేయాల. ఒక గ్లాస్ తాగాడా, 2 గ్లాసులు తాగాడా, ఒక బాటిల్ తాగాడా, 2 బాటిల్ తాగాడా అని మెన్షన్ చేయాలి. అందుకని మనకి ఇక్కడ కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు ఏవి ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. దానికోసం ఇక్కడ ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ బాట్ 3 బ్యాగ్స్ ఆఫ్ రైస్. అతను 3 బ్యాగ్స్ రైస్ కొన్నాడు. అన్కౌంటబుల్ నౌన్స్. ఇక్కడ హీ బాట్ సమ్ రైస్. అతను ఇక్కడ మెన్షన్ చేయట్లా ఎంత కొన్నాడు. కౌంటబుల్ అయితే 3 బ్యాగ్స్ రైస్ అన్నాడు. ఇక్కడ సమ్ రైస్ అన్నాడు. ఎంత అని మెన్షన్ చేయలా. అలా యూజ్ చేయాలన్నమాట. మనకు మాట్లాడేటప్పుడు రకరకాలుగా ఉపయోగించవచ్చు. మెన్షన్ చేయొచ్చు. మనం ఇంత కొన్నామని, ఇన్ని బ్యాగ్స్ కొన్నామని మెన్షన్ చేయొచ్చు. కొన్ని రైసే కొన్నామని మనం మెన్షన్ చేయొచ్చు. అట్లా. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కౌంటబుల్. హీ హ్యాస్ 5 రూపీస్. అతనికి 5 రూపాయలు ఉన్నాయి. అతని దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. అన్కౌంటబుల్ నౌన్స్. హీ హ్యాస్ సమ్ మనీ. ఇక్కడ 5 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు అని మనం మెన్షన్ చేస్తాం. సమ్ మనీ అంటే మనం అక్కడ మెన్షన్ చేయాలి. కొంత డబ్బు ఉంది. ఎంత ఉందనేది చెప్పట్లా. అలా మనం ఒక సెంటెన్స్‌లో నౌన్ని ఎలా సింగులర్, ప్లూరల్‌గా ఎలా యూజ్ చేయాలి, కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్ని ఎలా యూజ్ చేయాలి తెలుసుకుంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్‌లో అంటే మాట్లాడేటప్పుడు ఈజీ అవుతుంది. అందుకోసం మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం.